హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ హెల్దీ కిచెన్ బై అనిత. నేను ఈరోజు ఇంట్లోనే పిజ్జా అనేది ప్రిపేర్ చేశాను. ఇంట్లో ఎలా పిజ్జా అనేది ప్రిపేర్ చేసుకోవాలో మీరు ఒకసారి చూడండి. చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది, హెల్త్కి మంచిదని చెప్పను. కాకపోతే పిల్లలు అడుగుతుంటారు కదా పిజ్జా కావాలి అనేసి, అలాంటప్పుడు ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసి పెట్టండి. బయట తినడం కంటే ఇంట్లో ప్రిపేర్ చేసుకొని తినడం మంచిది కదా. సో నేను చెప్పిన కొలతలతో మీరు పిజ్జా అనేది ప్రిపేర్ చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. రెస్టారెంట్లో మనం ఎలా ఉంటుందో అలానే అనిపిస్తుంది, పిల్లలకి మంచిగా తింటారు. నేనైతే 2 కప్పులు మైదా పిండి తీసుకున్నాను. మీరు మైదా పిండి వద్దనుకుంటే గోధుమ పిండి తీసుకోవచ్చు. 1 కప్పు మైదా పిండి, 1 కప్పు గోధుమ పిండి కూడా తీసుకోవచ్చు. తర్వాత 1 స్పూన్ షుగర్ అనేది యాడ్ చేశాను, చక్కెర. తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ కాదు, హాఫ్ స్పూన్ బేకింగ్ పౌడర్ అనేది యాడ్ చేశాను. మీ దగ్గర బేకింగ్ పౌడర్ లేకపోతే స్కిప్ చేసేయండి, ఉంటే వేసుకోండి. తర్వాత చిన్న స్పూన్తో కొద్దిగా బేకింగ్ సోడా అంటే వంట సోడా అనేది యాడ్ చేశాను. నేను వీడియోలో చూపించాను కదా స్పూన్ ఎంత ఉందో, చాలా చిన్న స్పూన్తో యాడ్ చేశాను బేకింగ్ సోడా. తర్వాత పిండి మంచిగా కలుపుకోండి, పౌడర్స్ అన్నీ మిక్స్ అయ్యేలాగా. కలుపుకున్న తర్వాత కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకుంటూ చపాతీ పిండిలాగా అయితే కలిపి పెట్టేసుకోండి. మనం చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోండి. ఆయిల్ అలా ఏం యాడ్ చేయాల్సిన అవసరం లేదు. వీడియోలో చూపిస్తున్నాను కదా, పిండి అనేది చాలా సాఫ్ట్గా కలుపుకోవాలన్నమాట. మనం పిండి ఎంత మంచి కలిపితే అంత బాగా పొంగుతుంది అన్నమాట. ఇప్పుడు ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో అయితే పెట్టేయండి, లేకపోతే గాలి దూరుకుని ఉండే ప్లేట్ ఒకటి పెట్టేసి పక్కన పెట్టేసేయండి. తర్వాత మనం పిజ్జాకి కావాల్సిన పైకి వెజిటబుల్స్ ఏమైనా ఉంటే కట్ చేసుకుందాము. నేనైతే ఒక ఆనియన్, టమాటో, ఒక 5 మష్రూమ్ అనేది కట్ చేసుకున్నాను. కార్న్ కూడా వేసుకున్నాను, స్వీట్ కార్న్. వీడియోలో చూపిస్తున్న విధంగా మష్రూమ్ అయితే మంచిగా హాట్ వాటర్ తీసుకొని క్లీన్ చేసుకున్న తర్వాత ఇట్లా స్లైసెస్గా కట్ చేసుకోండి. క్యాప్సికమ్ కూడా కట్ చేసుకున్నాను. వీడియోలో చూపిస్తున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ తీసుకోండి. మీ దగ్గర క్యాప్సికమ్, మష్రూమ్ లేకపోతే స్కిప్ చేయండి. మీరు పన్నీర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. పన్నీర్ యాడ్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. తర్వాత పిజ్జాలోకి మెయిన్ ఇంగ్రీడియంట్ చీజ్ అండి. మీరు పిజ్జా చీజ్ ఏదైనా తీసుకోవచ్చు. నేనైతే మొజరెల్లా చీజ్ అనేది తీసుకున్నాను. ఇది నేను తీసుకునేది వచ్చి చీజ్ క్యూబ్స్ అన్నమాట, లేకపోతే చీజ్ బ్లాక్ వస్తుంది, దాన్నైనా తీసుకోవచ్చు. ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత నాకు పిజ్జా పిండి అయితే ఇలా ఉంది. వీడియోలో చూపిస్తున్నాను కదా, అది కొద్దిగా పొంగిందన్నమాట. ఒక హాఫ్ అన్ అవర్ అలానే గాలి దూరకుండా పెట్టుకుంటే మనకి పిజ్జా పిండి అనేది మంచిగా పొంగుతుంది. నేను హాఫ్ పిండి అయితే తీసుకున్నాను, వీడియోలో చూపిస్తున్న విధంగా. ఇప్పుడు పిజ్జా బేస్ అనేది ప్రిపేర్ చేసుకుందాం. పిండి అనేది తడి లేకుండా ఉండే పిండి కొంచెం యాడ్ చేస్తూ పిజ్జా బేస్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. పిజ్జా బేస్ మరీ మందం ఉండకూడదు, అలా అని మరీ పలుచగా లేకుండా కొంచెం ఒక హాఫ్ ఇంచ్ కంటే కూడా తక్కువ మందం ఉండేలాగా చూసుకోండి. మరీ మందం లేకుండా మరీ పలుచగా లేకుండా బేస్ అనేది ప్రిపేర్ చేసుకోండి. యాక్చువల్గా నేను ఇంట్లో పిజ్జా పిల్లలు కావాలంటే ప్రిపేర్ చేస్తున్నాను, వీడియో తీయాలనుకోలేదు. కాకపోతే పిజ్జా పెట్టలేదు కదా, ఒకసారి తీద్దామని ఫాస్ట్గా చేసి తీసానమాట. మా పిల్లలు కూడా మంచిగా తింటారండి పిజ్జా చేస్తే. కాకపోతే బయట నుంచి తేమో, ఇంట్లోనే ప్రిపేర్ చేస్తామన్నమాట. తర్వాత ఎడ్జెస్ అనేది అలా ఫోల్డ్ చేసుకోండి, ఎందుకంటే మనం వెజిటబుల్స్ చీజ్ అంతా పెడతాం కాబట్టి బయటకు రాకుండా ఉంటుంది. తర్వాత ఫోర్క్తో అక్కడక్కడ ఘాట్లు పెట్టుకోండి, వీడియోలో చూపించిన విధంగా. తర్వాత పిజ్జా సాస్ అండి, పిజ్జా సాస్ కూడా కంపల్సరీ. పిజ్జా సాస్ అనేది ఒక 3 స్పూన్స్ వేసుకొని మంచిగా స్ప్రెడ్ చేసుకోండి, వీడియోలో చూపిస్తున్న విధంగా. నాకైతే మామూలుగా పిజ్జా ట్రే అనేది ఉంటుంది, దాంట్లో పెట్టేసుకోవచ్చు. నాకు అది మెష్ ట్రే లాగా ఉంది అనమాట. సో నేను దీంట్లో ప్రిపేర్ చేసుకున్న తర్వాత దాంట్లో పెట్టుకుంటాను. ఇప్పుడు మనం పిజ్జా సాస్ అనేది స్ప్రెడ్ చేసాం కదా బేస్ మీద. తర్వాత కొద్దిగా చీజ్ బ్లాక్స్ అనేది యాడ్ చేశాను, చూస్తున్నారు కదా వీడియోలో. తర్వాత వెజిటబుల్స్, మన దగ్గర ఏ వెజిటబుల్స్ ఉంటే అన్నీ యాడ్ చేసుకోండి. నేనైతే మష్రూమ్, టమాటో, క్యాప్సికమ్, ఆనియన్, తర్వాత కార్న్ కూడా యాడ్ చేశాను. మీ దగ్గర ఉంటే యాడ్ చేసుకోండి, లేకపోతే స్కిప్ చేసుకోండి. పన్నీర్ ఉంటే పన్నీర్ కూడా యాడ్ చేసుకోండి, టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. చీజ్ చాలా మెయిన్ ఇంగ్రీడియంట్ అండి పిజ్జాకి.
వీడియోలో చూపిస్తున్న విధంగా వెజిటబుల్స్ అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ చీజ్ కూడా యాడ్ చేసుకోవాలి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మనం రెస్టారెంట్లో ఎలా అయితే ఉంటే తింటామో అలానే ఉంటుందన్నమాట. తర్వాత చీజ్ బ్లాక్స్ కూడా ఇంకా యాడ్ చేసుకోండి. మీకు ఇంకా కావాలంటే ఇంకా కొద్దిగా చీజ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను 2 పిజ్జాస్కి కాబట్టి కొంచెం తక్కువ యాడ్ చేశాను. ఇంకా కావాలంటే చీజ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు కార్న్ కూడా యాడ్ చేస్తాను అనమాట. వీడియోలో చూస్తున్నారు కదా, కార్న్ కూడా యాడ్ చేసి నేను పిజ్జా అనేది ఇంకా పెట్టేస్తాను. ఒకవేళ గ్యాస్ మీద ప్రిపేర్ చేసుకునే వాళ్ళు అయితే ఒక పెద్ద తవా కానీ బాండీలాగా అలా పెట్టేసుకొని దాంట్లో కొద్దిగా సాల్ట్ వేసుకొని ఒక బేస్ పెట్టి ఒక ప్లేట్లో ఇట్లా పిజ్జా అనేది పెట్టేసి ఒక 20 మినిట్స్ అట్లా కుక్ చేసుకోవాలి. ఆప్షన్ ఉందండి, పిజ్జా ఆప్షన్ 90 degrees 10 minutes. పిజ్జా అనేది ప్రిపేర్ అయిపోయింది. ఫైనల్గా పిజ్జా అయితే ఇలా ఉంది. మీరు ట్రై చేయండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.